హాయ్ ఫ్రెండ్స్, ఇది రూమ్లోకి వచ్చిన ఫస్ట్ రోజు అండి. ఇంకా ప్రసాదం అది వండేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేశాను అనమాట. అప్పటికే 11 అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇంకా టైం అయిపోతుంది, పిల్లలు ఆకలిది అంటారు కదా అని చెప్పేసి వెంటనే స్టార్ట్ చేసేసాను. ఇంకేళ్ళ చేత అందించుకుంటూ ఒక్కొక్క శాలరీలు సరుకులు కింద నుంచి తెప్పించుకుంటూ ఫాస్ట్గా కుక్కర్లో అయితే పప్పు టమాటా పెట్టేసాను. ఇంకా వడియాలు అవి తీసుకురమ్మన్నాను అనమాట. వడియాలు అంటే పాపడాలు అలాంటివి వేయించుకోవడానికి. ఇంకా అన్నపూర్ణ పాపడ తెచ్చారు. నేనేమో అంతకుముందు సంవత్సరం పెట్టాను అనమాట, ఆలు పాపడ పెట్టాను. అవి కూడా ఉన్నాయి, అవి కూడా తెప్పించి కాసేపు ఎండలో పెట్టించి అవి కూడా వేయించాను అనమాట. ఇంకా పప్పు టమాటా అయితే కుక్కర్లో పెట్టేసానండి. ఒక పక్కన రైస్ కుక్కర్లో పెట్టేసాను ఆ పక్కనే. కానీ విజిల్ సరిగ్గా రావట్లేదు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఆల్రెడీ మూత అలా ఉంచేసి నేను దాన్ని చిల్లుల జాలీలో వేసాను అనమాట. చక్కగా మగ్గిపోయింది, బాగుంది రైస్. ఇంకా పప్పు టమాటా అయితే కోతలది వేసేసింది కదండి విజిల్స్. ఇంకా మాట్లాడుకుంటూ వంట అది చేసాము. అదిగోండి పాపడ తీసుకెళ్ళి ఎండలో పెట్టమన్నాను. ఇంకా మా వారు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా తర్వాత ఒక పని ఉంది, బయటికి వెళ్దాం అది అనుకున్నాం అనమాట. అందుకని ఇంక ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు. ఇంకా పప్పు అయితే తాలింపు ఇంకా వేయలేదండి. పాపడ అవి వేపిన తర్వాత ఇంకా పప్పు టమాటా అంటే పాపడలు అవి లేకుండా మాదమ్మ ఏం తినదు అసలు పాపం. నంజుకు కంపల్సరీ ఏదో ఒకటి క్రిస్పీగా కావాలి పక్కనే. ఎవరికైనా అనిపిస్తుంది. నాకు అన్నపూర్ణ పాపడ అంటే కంపల్సరీ బాగా ఇష్టం. ఎప్పుడు భోజనాలకి బయటికి వెళ్ళినా కానీ ఇంకా అన్నపూర్ణ పాపడ మన సైడ్ అయితే బాగా పెట్టేవారు కదా ఇది వరకు. అప్పడాలు లేనిదే ఇంకా భోజనాలు అయితే ఉండే కాదు. అలాగా కంపల్సరీ నాకు పప్పులో కానీ సాంబార్లో కానీ ఇంకా అన్నపూర్ణ పాపడ ఉన్నదంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం. చూసారా మసాలా పాపడ ఎంత బాగుందో. ఇది ఆలు పాపడ అండి, నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను. అసలు ఇది మాదమ్మ ఏమందంటే వద్దమ్మ నాకు రెండే ఏపు అంది. అంటే ఒక హాఫ్ చేసుకుందాం కదా అన్నట్టుగాని. కానీ అది వేపిన తర్వాత ఇంకా కావాలి ఏపలేదా, నాకు చాలా బాగా నచ్చింది ఇవి అవుతాయి అనేసి అన్నదనమాట. చాలా రోజులు అవుతుంది పక్కకు పెట్టేసాను డబ్బాలో, అది వేయించటం మానేసాను అనమాట. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే వేయిస్తా. పప్పు టమాటా ఉందండి, సూపర్గా చాలా బాగుంది. ఇంకా రైస్ అది వండినా సూపర్ అనమాట. అందరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ రూమ్లో అయితే ఆ రోజు ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ సరదాగా తినేసాము. ఇంకా అలా పాపడది నంచి పెట్టుకొని తర్వాత అనుకుంటున్నాం అనమాట గుడికి వెళ్దాం. ఆ రోజు ఇంకా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి ఇంకా గుళ్ళోను. దానికి ముందు రోజు అయితే ఇంకా వెళ్ళి కనపడి మామూలుగా దేవుడికి ఇలా ఏం జరుగుతుంది ఏంటనేది చూసేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడు మాత్రం ఇంక ఈరోజు వెళ్దామండి, ఈరోజు రూమ్లోకి వచ్చాము కదా, సరదాగా వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఇంట్లో మామూలుగా భోజనం చేసేసి అయినా సరే అక్కడ భోజనాలు పెడతారు. అక్కడ కూడా దేవుడి ప్రసాదం అంటే కంపల్సరీ తింటాం కదా, అక్కడ కూడా తిందామనేసి చెప్పేసి వెళ్ళాము. అంటే ఇంకా టైం పడుతుంది బాగా, ఇక్కడ అయితే 3 అలాగా అయిపోతుంది భోజనాలు అయ్యేటప్పటికి. ఇంకా దేవుడి గుడి దగ్గరికి వెళ్ళాము, చక్కగా అన్ని దర్శనాలు చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే అప్పుడే గడి కూడా పెట్టేశారు, గేట్ వేసేసారు. అయినా నేను బయట నుంచి అది కూడా దర్శనం చేసుకున్నాను. జనం చూసారా ఎంతమంది ఉన్నారు, అసలు కిటకిటలు ఆడిపోతారండి. చాలా బాగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు అయితే సూపర్గా. అసలు రోజులు ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్ళైతే ఇంకా గుళ్ళో ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండి చక్కగా అవన్నీ కూడా బాగా చేసుకుంటారు, దర్శనం చేసుకుంటారు, మంచిగా దేవునిది స్మరిస్తూనే ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రొద్దుట సాయంత్రం కూడా. ఇంకా ఇక్కడ పువ్వులు అవి కూడా పంచుతున్నారండి ఆ రోజు. విష్ణుమూర్తి వాహనం అన్నమాట ఆ రోజు అయితే. పువ్వులు అవి కూడా చాలా బాగా పంచుతున్నారండి అన్నీ కూడా. నేను కనకాంబరాలు అవి ఇలా ఒళ్ళో వేయగానే నేను కొంగు చాపాను, వేసారు, వచ్చేసాను అవి పట్టుకొని. ఇంకా ఆ చుట్టుపక్కల వాహనాలు అవి కూడా వీడియో అవి తీసుకొని భోజనాల దగ్గరికి వచ్చేసిన తర్వాత అయ్యో గులాబీలు అందరూ కవర్లు నిండా వేసుకుని వెళ్ళిపోతున్నారు. అయ్యో గులాబీలు చాలా ఉన్నాయి కదా, మాదమ్మకి ఇష్టం కదా, ఇదే ఛాన్స్ అని చెప్పేసి నేను ఇంకా భోజనాలు స్టార్ట్ చేయలేదు, ఇంకా పెట్టడము. మా వారు పక్కన ఉన్నారు కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి గులాబీలు అన్నీ కొంగులోకి ఏరేసుకున్నాను అనమాట. ఇంకా వేరే ఏమీ ఏరట్లేదు, చామంతి పూలు అయ్యిని, ఓన్లీ గులాబీలే ఏరేసాను. ఇంకా భోజనాలు అవి చేశాను. భోజనాలు అవి చూసారు కదా ఎంత బాగున్నాయో. మళ్ళీ రెండోసారి తిన్నాం అనమాట ఈరోజు అయితే మంచిగా. పిల్లలకి కూడా పులిహోర అది తీసుకొచ్చానండి ఇంటికి, వేరే పేపర్లో ఆకులోకి. ఇంకా నేను గులాబీలు అవి సెపరేట్ చేస్తున్నాను చూడండి. ఇంకా మా వారు కాసేపు వాలేరు అనమాట మంచిగా. నేను ఈలోగా పువ్వులు అవి సెపరేట్ చేసాను.
కట్టాను. మా వారిని అది కూడా దండ కట్టమంటే నా కోసం కాసేపు కట్టారు. నేను తర్వాత మాలది నేనే కట్టేసాను. ఉన్నాయి మల్లెపూలు అయ్యి అలా అలా కట్టాను. ఎలా ఉంది ఏంటి చెప్పండి, నామంలా ఉంది కదా అని చెప్పేసి అలా చూపిస్తున్నాను అనమాట. కనకాంబరాల దండ మల్లెపూలు చాలా బాగుంది. సాయంత్రం పూట ఇంకేం చేసామంటే మా వారు పడుకొని లేచిన తర్వాత బయటికి వెళ్ళి మందిరం చూడమన్నాను అనమాట. దేవుడి మందిరం లేదు కదా, ఇదిగోండి ఇవి తీసుకుని వచ్చాము మేము బయట నుంచి. మందిరం అయితే బాగా సెట్ అయింది, నాకు బాగా నచ్చింది. కింద ఎలా ఉందో పైన కూడా అదే రకంగా ఉంది, కాకపోతే కింద సెలపు కొంచెం తక్కువ ఉంది అంతే. కానీ దేవుడికి అయితే పర్ఫెక్ట్గా నాకు కింద ఎలా ఉందో పైన కూడా అలాగే బాగా సెట్ అయింది అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అన్నది అందరూ కూడా కామెంట్ చేయండి. ఇంకా దేవుని అది కూడా తీసుకొచ్చిన తర్వాత మంచిగా శుభ్రంగా కడిగేసి అదిని ఇలాగా సదిరేసాము. ఎలా అనిపిస్తుంది, నాకైతే బాగా నచ్చిందండి. కింద రూమ్లో ఉన్న ఫీలింగే ఇక్కడ కూడా కలుగుతుంది అన్నమాట.